Hello guys, welcome back to our channel Tick Tick Infotic. So today we're gonna learn about case statements. Case statements is like giving a conditional logics like if-else statements. So conditional logics ఇచ్చి మనకి డేటాబేస్ నుంచి డేటా ఎలా పుల్ చేస్తాము ఎట్లా అప్డేట్ చేస్తాము అని చెప్పి మనం కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి చూడొచ్చు. సో నౌ లెట్స్ టేక్ వన్ టేబుల్, select star from employees. ఓకే ఓకే నాకు ఈ టేబుల్ వచ్చింది. సో ఈ టేబుల్లో నుంచి నేను కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి కొత్త కాలం అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, విల్ టేక్ సెలెక్ట్ అండ్ కాలమ్ నేమ్స్, కాలమ్ 1, కాలమ్ 2, కామా కేస్ స్టేట్మెంట్ ఇస్తాం, ఇక్కడ కండిషన్ ఇస్తాము, దెన్ we will end the statement as మనకు ఆ కాలం పర్టికులర్గా ఒక నేమ్తో ఉండాలనుకుంటే ఆ పర్టికులర్ కాలం నేమ్ ఇస్తాం అనమాట, యాజ్ కాలం నేమ్ అండ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఈ విధంగా ఉంటుంది సింటాక్స్ వచ్చేసి. ఓకే, సో మనము ఒక సింపుల్ కేస్ స్టేట్మెంట్ రాద్దాము. ఓకే, ఇదంతా కామెంట్ చేసేసా. ఇప్పుడు నాకు ఎంప్లాయీస్ టేబుల్లో ఈ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సెలెక్ట్ కండిషన్ ఏంటంటే నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ గ్రేటర్ దెన్ 5 years ఉన్న వాళ్ళు నాకు సీనియర్ ఎంప్లాయీస్ కింద ప్రింట్ అవ్వాలి. సీనియర్ ఎంప్లాయీస్. ఓకే, ఇది నేను కేస్ స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనము సింటాక్స్ రాద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ కామా salary కామా city కామా case end. ఓకే, when experience is greater than 6, then senior employee. ఓకే, సో ఎంప్లాయీ స్టేటస్ ఇద్దాం ఇది, or else ఎంప్లాయీ టెన్యూర్ ఇద్దాం ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, సో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను కేస్ స్టేట్మెంట్లో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ గ్రేటర్ దెన్ 6 years ఉంటుందో వాళ్ళు నాకు సీనియర్ ఎంప్లాయీ లెక్క ప్రింట్ అవ్వాలి. ఆ యొక్క కాలం నేమ్ ఎంప్లాయీ టెన్యూర్ అని ఉండాలి. ఓకే, లెట్స్ రన్ దిస్ వన్. యా, యూ కెన్ సీ. లెట్ మీ గివ్ హియర్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, యా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అనే కాలంలో 6 years ఎక్స్పీరియన్స్, గ్రేటర్ దెన్ 6 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరి పేర్లు మనకి ఎంప్లాయీ టెన్యూర్లో సీనియర్ ఎంప్లాయీ అని వచ్చింది. ఇది ఒక టైప్ ఆఫ్ కేస్ స్టేట్మెంట్ రాయడం. సో ఇది సింగిల్ కేస్ స్టేట్మెంట్. మనం మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ కూడా యూజ్ చేసి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ టేబుల్ తీసుకుందాం. ఓకే, సో శాలరీ గ్రేటర్ దెన్ 45,000 ఉన్న వాళ్ళకి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, బోనస్ ఎంత యాడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే
ఒక 8,000. Okay, similarly salary above 50,000 ఉన్న వాళ్ళకి, above 55,000 ఉన్న వాళ్ళకి 9,000. Similarly salary above 65,000 ఉన్న వాళ్ళకి 10,000. ఇది నా కండిషన్. ఓకే, సో ఈ కేస్ స్టేట్మెంట్స్కి మనము ఎట్లా రాస్తామో చూపిస్తాం. లెట్స్ కామెంట్ దిస్ వన్. ఓకే, ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ ఈఎంపీ నేమ్ కామా ఈఎంపీ నేమ్ కామా సిటీ కామా salary డిపార్ట్మెంట్ ఐడి కొడదాం. డిపార్ట్మెంట్ ఐడి కామా salary కామా కేస్ ఎండ్. ఓకే, సో ఈ కేస్ స్టేట్మెంట్ ఏమిద్దాం ఇప్పుడు. వెన్ salary ఈజ్ గ్రేటర్ దెన్ 45,000 ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు తీసుకోండి, నో ప్రాబ్లం. ఈ కండిషన్లో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 45,000, దెన్ salary ప్లస్ 8,000. ఓకే, సో అర్థమైంది కదా. సో శాలరీ ఎప్పుడైతే మనకి గ్రేటర్ దెన్ 45,000 ఉంటుందో, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దెన్ శాలరీ అనేది ప్లస్ 8,000 బోనస్ల కింద యాడ్ అవుతుంది. వెన్ శాలరీ ఈక్వల్ టు 55,000, దెన్ శాలరీ ప్లస్ 9,000. సిమిలర్లీ వెన్ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 65,000, then salary equal to salary plus 10,000. And as total salary with bonus. ఇది నేను ఒక కొత్త కాలం నేమ్గా తీసుకున్నా. ఏదైతే మనం కేస్ స్టేట్మెంట్ ఇచ్చామో దానికి కొత్త కాలం కింద తీసుకున్నా. ఫ్రమ్ ఏ టేబుల్ మనకి ఎంప్లాయీస్. దట్స్ ఇట్. సో లెట్స్ రన్ ద క్వెరీ. లెట్స్ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎర్రర్స్. నో ఎర్రర్స్. సింపుల్. మనకి అవుట్పుట్ వచ్చింది చూడండి. ఎక్కడైతే శాలరీ 45,000 కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి 8,000 యాడ్ అయింది. 45 ప్లస్ 8 53,000. సిమిలర్లీ సో ఇక్కడ 42,000 ఇయ్యలేదు. ఓకే, లెట్స్ చేంజ్. ఈ ఒక్క ఎంప్లాయీకి మనం ఎందుకు బోనస్ లేకుండా చేద్దాం. లెట్స్ టేక్ 40,000. ఓకే, అండ్ రన్. యా, అందరు ఎంప్లాయీస్కి మనకి బోనస్ వచ్చేసింది. సో 45,000 ఎక్స్ట్రా. 40 ప్లస్ ఉన్న వాళ్ళకి 8,000 యాడ్ అయింది. 50 ప్లస్ ఉన్న వాళ్ళకి 9,000 యాడ్ అయింది. అండ్ 55 ప్లస్ ఉన్న వాళ్ళకి 9,000 యాడ్ అయింది. హియర్ 52 అండ్ 45కి 40కి 50 మధ్యలో కాబట్టి ఓన్లీ 8,000 యాడ్ అయింది. సిమిలర్లీ 72,000 అంటే గ్రేటర్ దెన్ 65,000 కాబట్టి 10,000 యాడ్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75,000, గ్రేటర్ దెన్ 75,000 ఇద్దాం. యా, ఈ విధంగా మనకి బోనస్ అనేది యాడ్ అయ్యి టోటల్ శాలరీ విత్ బోనస్ అని కొత్త కాలం యాడ్ అయ్యి వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ వి యూస్ కేస్ స్టేట్మెంట్స్ ఇన్ MySQL. సో మీరు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చి టేబుల్ మీద వర్కౌట్ చేయండి. సో విల్ కమ్ టు నో హౌ effective is this in writing a conditional statements using case. Okay, thank you for watching the video, and please subscribe our channel Tick Infotech, and comment the favorite topics of your in MySQL so that we'll cover those topics as well. Thank you.